ఇది చాక్లెట్స్ అన్ని తినేసింది. అది నా చాక్లెట్. లేదు, అది నా చాక్లెట్. ఇది నా చాక్లెట్. చాలా వేడిగా ఉండడం వల్ల చాక్లెట్ కరిగిపోయింది. ఇప్పుడు చాక్లెట్ తినడానికి ఏదైనా ఐడియా వేసి తీరాల్సిందే. ఇది ఇంకా కరగలేదు. ఇదిగో ఈ చాక్లెట్ కూడా కరిగిపోయింది. మరి ఎందుకని బయట కూర్చుని చాక్లెట్ తింటాను అన్నావు? బయట కూర్చుని చాక్లెట్ తింటే ఎండకి కరిగిపోతుంది కదా. అరే వదిలే జోర్దార్, మన పెద్దోడికి తెలివి చాలా తక్కువ, అందుకనే ఇలా చేస్తున్నాడు. మీరంతా చాలా కంప్లైంట్లు చేస్తున్నారు. ఏంటి అనుమానమా? ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? ఏ కొట్లోంచినా దొంగతనం చేసి తీసుకొచ్చారా? కన్నా సార్, మీరు ఇన్ని చాక్లెట్స్ ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను కిచెన్ నుంచి బెడ్రూమ్ కి చైర్ ని షిఫ్ట్ చేశాను. బ్యాంక్ లో ఉద్యోగంలో చేరి 10 ఏళ్ళు అవుతుంది. అందుకని నాకు బ్యాంక్ లో చాక్లెట్ ఇచ్చారు. చప్పట్లో. చేతిలో ఉండేది పామ్, దెబ్బ తగిలింది బామ్ వల్ల. కానీ చాక్లెట్ దొంగలించేది నా ఎడం చేతి పని. దొంగలిస్తాను, నా దగ్గర దొంగలించేది కూడా దొంగలిస్తాను. 3 గంటలయింది. సూరితో కొడతాను బట్టల్ని. తలగాడులో ఉంటుంది దూదే. ఎవరైనా నన్ను పట్టుకోవడానికి వస్తే పారిపోతాను తాయి అని. నేను ఒక చిరుత, స్ట్రగ్లింగ్ ర్యాపర్ని కదా. ఊర్లో ఉన్నవన్నీ అమ్మేశాను, కానీ ఆల్బమ్ చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చే చాక్లెట్స్ ఏవి టేస్టీగానే లేవు. నా చెయ్యి. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నా చాక్లెట్ తీసుకొని తిన్నావు? నేను ఏం చేస్తానో చూడు. నేను ఎవరో వీళ్ళకి చూపిస్తాను, ఉండండి. ఆహా, థ్యాంక్ యూ. తొట్టెక్కడికి పోయింది? ఇది చాక్లెట్స్ అన్ని తినేసింది. అది నా చాక్లెట్. లేదు, అది నా చాక్లెట్. ఇది నా చాక్లెట్. డస్ట్బిన్ లో చెత్తనే వేయాలి. అంత పెద్ద చాక్లెట్ లో నేను కొంచెంగానే తిన్నాను. తీస్తాను, ఎవరు తీయలేకపోయినా నేను తీస్తాను. గంట కొట్టేది చిరుత. మన దారిలో ఎలా వెళ్లాలో చూపించడానికి ఉంది మ్యాప్. ఒక చిరుత కోతిలాగా చేస్తుంది ర్యాప్. చప్పట్లో. శబాష్ శబాష్ శబాష్! ఎంత వేగంగా పరిగెడుతున్నాడు. వీకెండ్ వచ్చే పార్టీని వీడు ఇక్కడే ముగించేటట్టున్నాడు. ఒకవేళ నా బస్సు వెళ్ళిందంటే అప్పుడు కూడా నేను వీడికి అసలు లిఫ్ట్ ఇవ్వను. అరే, తనకి రైమ్ దొరుకుతుందో లేదో, కానీ ఖచ్చితంగా చాక్లెట్ దొరుకుతుంది. మన చాక్లెట్లన్నీ తినేసాడు. మనం ఇప్పుడు మార్కెట్ కు వెళ్లి చాక్లెట్ కొని తెచ్చుకోవాలి. ఇక్కడున్న వాటిని తినేశాడు, సిటీలో ఉన్న వాటిని మాత్రం వదిలిపెడతాడా? ఆలోగా తను అడ్డుకోవాలి. పదండి వెళ్దాం.
రామో షాప్ క్లీన్ చెయ్యి. షాప్ ని క్లీన్ చేయమంటే ఖాళీ చేసేసావా? కన్నా మెల్లగా తిను. మనుషులు ఎవరు ఇలా తినరు తెలుసా? అమ్మా చాక్లెట్ అయిపోయింది. నీ ముందే చెప్పాను కదా, ఇంత స్పీడ్ గా ఎందుకు తిన్నావు? నేనేమి తినలేదమ్మా, ఎవరో ఎత్తుకుపోయారు నా చాక్లెట్ ని. చాక్లెట్లు తిన్నది వాడు, మనమేమో ముసుగేసు కూర్చున్నాం ఇక్కడ. హే ఫ్రెండ్స్, తను చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు. మనల్ని చూస్తే అలర్ట్ అయి పారిపోతాడు. మనం టేబుల్ పక్కకు రాకూడదని స్వీట్స్ కు బదులుగా సాల్టీ ఐటమ్స్ ఆర్డర్ చేశారు. అంతే, ఆ చెడుతో పాస్తాని కూడా తినేసింది. నేనే తిన్నాను, బాగా ఆకలేసింది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకాసేపు వెయిట్ చేసామంటే హనీ ఈ మెనూ కార్డు మొత్తం తినేసేటట్టున్నాడు. ఏంటి అనుమానమా? మనం ఇంకేదైనా మార్గం ఆలోచించాలి. ఐడియా, రండి నాతో పాటు. దొరికాడు. నూడిల్స్ తినద్దు, అందులో ఉన్నది మైదా. నన్ను పట్టుకోగలిగేవాడు ఇంకా పుట్టనే లేదు. పరిగెడతా పరిగెడతా, పరిగెత్తని వాడిని కూడా నేను పరిగెత్తిస్తాను. చూడ్డానికి బాగా డబ్బు గలలాగా ఉన్నారు. కాయగూరలు కొని కొత్తిమీర తీసుకెళ్లకుండా వెళ్తాడు. నా వల్ల కావట్లేదురా దేవుడా. ఆట ఇప్పుడే ఆరంభమైంది. ఎటు వెళ్ళాడు? ఇంకో 3 సంవత్సరాల వరకు అన్ని ట్రిప్పులు క్యాన్సిల్. బాగా తిరిగేశాం. వాడిని పట్టుకోవడం అంత కష్టమేం కాదు. అయినా సరే వాడిని మనం పట్టుకోలేం. మన పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. అనుమానమా? తను లోకల్లో ఉన్న చాక్లెట్స్ అన్నిటినీ తింటాడు. అయ్యమా, తనని తిన్నివ్వకూడదు పెద్దోడా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనకిప్పుడు తాబేలు కావాలి. తాబేలో? తాబేలా. తాబేలా?
ఒక్కొక్క చిరుత అసహ్యలాగే ఉంటుంది తమ్ముడు. అదే అసహ్యం కాదురా, సింహంరా. కన్నా సార్ లాగా నేను కూడా ఏదైనా విచిత్రంగా చెప్పాలని చెప్పాను పోపాట్. ఆ, ఆ, అరే ఉండు, నేను నీకు సాయం చేస్తాను. అరే ఇది రావడం లేదే. కంట్లో కనబడినవన్నీ నేను ఒక్కటే వదలకుండా శుభ్రం చేశాను. తెలియకుండా తప్పు చేశాను. చిన్నోనని నన్ను క్షమించండి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నన్ను క్షమించని వాళ్ళు కూడా నన్ను క్షమించండి. గంట కొట్టింది చిరుత. దీనికి మనం చెయ్యిచ్చి ర్యాప్ చేయకూడదని మనం ప్రామిస్ చేయించుకోవాలి. వీడిలా చెప్పిన తర్వాత నాకు కన్నా సార్ అంటే బాగా ఇష్టమైపోయింది. సరే, మేము నిన్ను క్షమించాం, కానీ ఇకపైన చాక్లెట్స్ షేర్ చేసుకుని తినాలి, తెలుసా? సారీ తాబేలన్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. సారీ తాబేలన్నా. సారీ తాబేలన్నా. సారీ తాబేలన్నా. సారీ అన్నయ్య. వీడు మారిపోయాడు, కానీ మనం ఎవరి దగ్గర అయితే చాక్లెట్లు తెచ్చామో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి కదా. ఇదేం పెద్ద విషయం అన్నయ్య. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి. వద్దు వద్దు.